ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మంత్రి రామానాయుడు చేపట్టే సేవా కార్యక్రమాల స్ఫూర్తితో నా తండ్రి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు, కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. పాలకొల్లులో గత 36 రోజులుగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న 700 మంది అభ్యర్థులకు 8 లక్షలు విలువ గల స్టడీ మెటీరియల్ను ఉచితంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్సీ బొర్రా గురుమూర్తిలతో కలిసి ఫౌండేషన్ చైర్మన్, మంత్రి రామానాయుడు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. తగినటువంటి స్టాఫ్ను సెలెక్ట్ చేయడం, అవనగడ్డలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ అక్కడి నుంచి టీచర్స్ రప్పించడం. ఏంటి అవనగడ్డ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత అని అడిగితే, రాష్ట్రంలో డిఎస్సిలో వచ్చేటువంటి జాబులు సగం జాబులు ఆ ప్రగతి ఇన్స్టిట్యూషన్ వరకే వస్తే అంత అద్భుతమైనటువంటి కోచింగ్ ఇస్తారని చెప్పారు. అంత డబ్బు ఖర్చు అవుతుందనేటువంటి ఆలోచన లేకుండా ఏ విధంగా నిర్వహించడం అనేది రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడికి కూడా సాధ్యం కాదు అనేటువంటి 8 లక్షల రూపాయలు మెటీరియల్ ఖర్చు. ఎందుకు మనకి ఇటువంటి ఆలోచన రాలేదంటే రామానాయుడు గారు మన తెలివితేటలు నాకు ఎందుకు నాకు రాలేదు ఈ ఆలోచన? లేకపోతే ఇటువంటి వాడికి మనం మనకు తెలియదు. బయట కొన్ని కోచింగ్ సెంటర్ గోపి అని చెప్పారు. మనం ఎవరు కూడా అన్ని సౌకర్యాలు ఇచ్చి ఆయనకి ఐడియా రాలేదేమో, లేకపోతే బస్ పాస్ కూడా ఇప్పించేవాడు. కాబట్టి మీరంతా దీన్ని సద్వినియోగం చేసుకోండి దయచేసి. ఇటువంటి శాసనసభ్యుడు, మంత్రి గారు ఏ నియోజకవర్గానికి మనకి మీకు అందరికీ కూడా దొరకడం అనేది లేని పొగట్టు కాదు. నిజంగా అందరూ అభివృద్ధి. ఆయన ఎప్పటి నుంచో ఆ నాన్నగారి పేరిట ధర్మారావు గారి ఫౌండేషన్ ఆ నాన్నగారి పేరులో పెట్టి సర్వీస్ చేస్తున్నారు చాలా సంవత్సరాలు. కాబట్టి నాకు పూర్తి ధర్మారావు ఫౌండేషన్. ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నించు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మిగతా చోట్ల ఎందుకు చేయలేకపోతున్నాం అనేటువంటి బాధ కూడా ఉంది నాకు. మిగతా ఇంకా 6 అసెంబ్లీలు ఉన్నాయి నా పెద్దలు, ఈయన ఒకనే. అక్కడ కూడా ఎవరన్నా ఎంకరేజ్ చేసి రాబోయేటువంటి రోజు ఇప్పుడైతే 3 నెలల తరగతి ఏమి కుదరదు. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రయత్నం చేస్తాను. చివరగా ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఖర్చు గురించి నేను పదే ప్రస్తావించను, కానీ ₹1 కోటి, 1.5 ఎంతో కొంత దీంట్లో వచ్చింది. 750 మంది విద్యార్థులు, మెటీరియల్, ఇవన్నీ కూడా. ఈ సందర్భంగా నా వంతు బాధ్యత కూడా నేను నా తండ్రి గారి పేరు ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో పోకరా సూర్యనారాయణరాజు ఫౌండేషన్, దాని నుంచి మొట్టమొదటిగా 5 లక్షల రూపాయలు ఈ సందర్భంలో ఎందుకంటే నేను చేసేటువంటి వ్యక్తికి ఎంకరేజ్మెంట్ ఉండాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిగా ఆ ట్రస్ట్ నుంచి నేను ఈ కోచింగ్ సెంటర్ కోసం నేను ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులకు వృత్తాభర్తిగా నాకు నా బాధ్యతగా నేను భావించి ఈవేళ నేను ఇది చెప్పడం జరిగింది. అంతేగాని వేరే దానికోసం కాదనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తూ మరొకసారి మీ అందరూ కూడా విజేతలుగా నిలవాలి. పాలకోడు టౌన్లో మీ ఫ్లెక్స్లు కనపడాలి, కనపడకూడదు. రామానాయుడు గారిది నా ఎప్పుడు కనపడదు. అందరూ ఫ్లెక్స్లు కనపడాలి. మీ గ్రామాల్లో మీ ఫ్లెక్స్లు కనపడాలి. రామానాయుడు గారు చేసేటువంటి ప్రయత్నానికి మీరంతా కూడా ఉపయోగించుకోవాలని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడే చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు, భవన చంద్రబాబు గారు ఆయన కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మన జనసేన నాయకులు మీ అందరికీ తెలుసు, జిల్లా కార్యదర్శి జనసేన నాయకులు భవనం చంద్రబాబు గారు. మేము కూడా అదే ఎప్పుడే చెప్తూ ఉన్నాం, 1 లక్ష రూపాయలు ఏదైతే మనం కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన కూడా అందరి తరఫున కూడా ఆయన కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.